హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మన టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కమెంట్లు చెప్పండి. నేను చాలా చాలా బాగున్నాను. సో ఇక్కడ ఏమంటే ఈ వ్లాగ్ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. సో మంచిగా కూర్చొని టీ టైంని ఎంజాయ్ చేస్తున్నాం. సో మార్నింగ్ ఏదో వండుతుంటే ఆ స్పూన్ కింద పడింది. అది కాస్త నైట్గా అంటింది. అది కాస్త ఎల్లో కలర్ లాగా మారిపోయింది. సో చిన్నప్పుడు కాలేజెస్లో వైట్ లైట్ కలర్స్ పిచ్చిగా వేసుకుందాము. ఇప్పుడు వైట్ నైటీని కూడా మేనేజ్ చేయలేకపోతున్నాం. నాలో వైట్ డ్రెస్ ఉంది, దానికి కూడా బోల్డ్ అని మరకలు ఉంటాయండి. సో అందరం మంచిగా ముచ్చట్టుకుంటూ టీ తాగుతున్నాం. ఇక్కడ తేజు టీ రేర్ అండి, తాగడు. కానీ ఎప్పుడైనా బిస్కెట్స్ ఉంటాయి చూడండి, మొనాకో బిస్కెట్స్, అప్పుడు ఇష్టం తాగుతాడు అనమాట. సో అదే అంటుంది రమ్య, ఋతుగాడితో పాటు నువ్వు తాగుతున్నావారా అని చెప్పేసి. సో మార్నింగే వీళ్ళందరూ గుడికి వెళ్ళారనమాట. సో తర్వాత డైరెక్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది చూడండి, అటుకులు పోసిన మంచిగా. ఇది మా అత్తయ్యకి నేను తీసుకుంది, నాకేమో పింక్ ఉండే. మా అత్తయ్యకి అది బాగా నస్తే తన కోసం వేరే తెచ్చిన. సో మంచిగా టీవీ చూసుకుంటూ రమ్య నేను అటుకులు తింటున్నాం. ఈ పల్చడి అటుకులలో 2-3 రకాలు ఉంటాయండి. కొన్నేమో తొందర ముడతకు దగ్గరకు వస్తాయి, అది కూడా చాలా బాగుంటుంది. ఇవేమో కొంచెం లావుగా ఉన్నాయి. సో ఈరోజు అత్తయ్య ఏంటిది మన తోటకూర కర్రీ వండుతాను. సో ఇక తోటకూర తెంపుకొచ్చింది లచ్చమ్మోళ్ళ ఇంట్లోంచి, మన ఆర్గానిక్ ఎలాంటి కెమికల్స్ వేయని. సో అది మా అత్తయ్యకి కట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ఉన్న వాళ్ళకి చాలామందికి, ఈవెన్ మా రమ్యకు కూడా ఇలా పిడితోటి కట్ చేయరాదు. మనం అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తాం. నేను అన్ని ట్రై చేస్తాను, నాకు ఇది రాదు అని నేను అనను అనమాట. సో మా అత్తయ్యకి కట్ చేసి ఇస్తున్నాను. ఈ గిన్నెలు ఉన్నాయి కదా నేను పెడుతున్న కర్రీ, కూరగాయలు కట్ చేసి పెట్టిన గిన్నె ఉంది కదా, ఇది నాకు డిఫరెంట్గా అనిపిస్తుండే. నాకు ఇప్పటికీ వీటిలో కర్రీ వండరాదు, మా అత్తయ్య వీటిలో చాలా బాగుంటుంది. సో తర్వాత నెక్స్ట్ డే ఇది 4-5 రోజులు కలిపి అక్కడిక్కడ తీసిన వ్లాగ్ చూపిస్తాను మీకు. సో తర్వాత నెక్స్ట్ డే మా వాళ్ళు మళ్ళీ మంచిగా తెప్పించారు అనమాట. సో ఇక్కడ మంచిగా తినడానికి అందరం కూర్చున్నాము. నాకు ఇలాగే కూర్చోవడం అలవాటు అండి, ఎందుకో తెలీదు. నేను తినేటప్పుడు ఇట్లానే కూర్చున్నాను, మామూలు కూర్చున్నప్పుడు కూడా ఇట్లానే చెక్కపీట కూర్చోడం అంటారు కదా, చెక్కల ముక్కలం. సో నేను ఇలాగే కూర్చున్నాను. చాలామంది కాలు మీద ప్లేట్ పెట్టకూడదు అంటారు. సో నాకు అట్లనే అలవాటు. సో ఆ రోజు ఈవినింగ్ ఇటు చూడండి, మేము డిన్నర్ బయట కూర్చొని తింటాం. ఊర్లలో ఇలా బయట కూర్చొని తింటే ఎంత బాగుంటుందో, పడుకున్న చాలా బాగుంటుంది. కానీ మంచాలు ఉండాలి. సో స్పెషల్ ఏంటంటే అత్తమ్మ ఉల్లిగడ్డ కోడిగుడు కర్రీ వండారు, నేనేమో కోడిగుడు కారం చేసిన. మా రమ్యకి, మా అత్తయ్యకి, మా కిరణకు నేను చేసిన కోడిగుడు కారం చాలా ఎక్కువ ఇష్టం. సో ఇక్కడ కోడిగుడు కారం బాగా కారం అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మేము ఆ రోజు బయటికి వెళ్ళొచ్చాము, మదర్స్ డే కేక్ తీసుకొచ్చాం. సో ఇది ఏమైందంటే ఓవరాల్గా వ్లాగ్స్ని ఒక దగ్గర పెట్టి మీకు రెగ్యులర్గా వ్లాగ్లా షూట్ చేస్తాను. సో అక్కడక్కడ మిగిలిన క్లిప్ అని ఈ వ్లాగ్లో మీకు స్టార్టింగ్లో యాడ్ చేస్తాను అనమాట. సో తర్వాత ఇక్కడ అత్తయ్య మిర్చి ఆరేస్తుంది. ఇవాళ లాస్ట్, ఇంకా ఇవాళ ఆరేసి అయిపోతే సాయంత్రం వెళ్ళి అత్తమ్మ మిర్చీలు కారం పట్టిస్తాను అనమాట. కానీ నిజంగానే మనం బయట కొనే కారంలో ఏమోనండి, ఒకటి కారపొడి టేస్ట్ ఉండదు, ఇంకోటి టాక్స్ ఉంటాయి కదండి, ఇటుక పొడి ఉంది అది ఇదని. సో నాకు ఇటుక పొడి అది ఇదని కాదు. సో మన కారం ఏమో వాటర్లో మొత్తం కలిసిపోతుంది. బయట కొన్నది సమ్టైమ్స్ రెడ్ కలర్లో మనకి మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కారపొడి టేస్ట్ అయితే ఉండదు, తిన్న టేస్ట్ అనిపించదు. సో మాకు నా పెళ్ళి కాకముందు నుంచే మా అత్తయ్య ఎప్పుడు పట్టేవాళ్ళు. సో నా పెళ్ళికి నేను పూణేలో ఉన్న రోజులు ఎప్పుడు ఇక్కడి నుంచి కారపొడి పప్పులు తీసుకెళ్ళి హైదరాబాద్కి వచ్చినప్పుడు చెల్లి ఇక నాకు పట్టించమని పట్టిస్తుంది అత్తయ్య. పూణేకి లాంగ్ కదా, ఎప్పుడు తీసుకెళ్ళేమాట. మా అత్తయ్యని చూస్తుంటే అప్పుడప్పుడు మా అత్తయ్యకి చాలా ఓపిక, అసలు ఎంత ఓపిక వేసుకుంటారో అనిపిస్తుంది. ఇంత ఓపిక మనం పెద్దయ్యాక మనకు ఉంటుందా అని డౌట్ కూడా నాకు వస్తూ ఉంటుంది. సో కారపొడి బిజినెస్ చేసే వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఈ 10-20 కిలోల కారపొడి మా అత్తయ్య ఆరేస్తేనే మాకు ఇంట్లో అంత మంటలు వస్తుంటాయి. లిటరల్ నాకైతే నా మొహం కూడా మండుతూ ఉంటుంది, ఎందుకో తెలీదు. సో తర్వాత ఈరోజు ఏంటంటే అత్తయ్య పచ్చిపులుసు చేశారు. మా అత్తయ్య స్టైల్లో పచ్చిపులుసు చేస్తే మీకు మరి ఏ కర్రీ అవసరం లేదు, మీరు ట్రై చేద్దరు రెసిపీ, అందుకే షేర్ చేస్తున్నాను. సో మిర్చిలు మంచిగా వేపుకోవాలి, ఆయిల్ లాంటివి ఏమి వేయకూడదు. సో ఇంత చింతపండును 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళలో చింతపండు అస్సలు వేయకూడదు. చాలామంది ఇన్స్టెంట్గా తొందర చేసుకోవాలని వేడి నీళ్ళలో వేస్తారు, బట్ పచ్చి పులుసుకు వేడి నీళ్ళలో చింతపండు వేయద్దు.
ఎందుకంటే పచ్చి పులుసుని మనం మరిగించము, పచ్చి దాంట్లోనే తాలింపు వేస్తాం. సో టేస్ట్ స్లైట్లీ డిఫరెంట్గా వస్తుంది. సో దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర, వెల్లిపాయ. మనం పప్పు చేసినా, పచ్చి పులుసు చేసినా, ఏ చారు చేసినా, సాంబార్ చేసినా జీలకర్ర, వెల్లిపాయ కంపల్సరీ. అప్పుడు దానికి ఒక మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ జీలకర్ర, వెల్లిపాయ వేసి మా అత్తే దంచుతున్నారు. ఊర్లో పాత రోజుల్లో చేసుకునే పచ్చి పులుసు రెసిపీ ఇది. సో జీలకర్ర, వెల్లిపాయ బాగా మెత్తగా దంచి నేను దంచుతుంటే ఉన్నదంతా రాయికి అతుక్కుపోయింది, రోల్కి అతుక్కుపోయింది. ఇంకా దాన్ని గీరి ఇందులో వేసి సో ఈలోపు మా అత్తయ్య రైస్ పెడుతున్నారు. సో నేను ఎన్ని పనులు చేసిన నేను రైస్ పెడతా ఉంటాను. మా అత్తయ్య పొద్దున రైస్, కర్రీ వండుతారు. అండ్ ప్రజెంట్ అత్తయ్య ఇప్పుడైతే కరువు పనికి కూడా వెళ్తూ ఉంది. కరువు పని అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పని చేస్తాను అనమాట. సో ఈ చారుని బాగా, చింతపండుని బాగా మిక్స్ చేసుకొని దాన్ని పలుపు తీసుకోవాలి, పిప్పి వచ్చేసి పడేయాలన్నమాట. సో ఇప్పుడు మోడర్న్గా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చారు చేస్తారు. కానీ మన తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న చారు ఇదేనండి. మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే కొంచెం మరిగించుకుంటారు చేస్తారు. ఆ మరిగించింది అస్సలు బాగోదు, నాకు నచ్చకపోయేది. అదే మా అత్త వేసిన చారు అనుకోండి, పచ్చిపులుసు మస్తు ఉంటుంది. మొత్తం అన్నం దాంతో తినొచ్చు, అంచుకి ఏం లేకుండా. అండ్ ఈ పచ్చిపులుసుతో మీరు ఏ కర్రీ లేకుండా పర్లేదు, ఒక ఆమ్లెట్ వేసుకొని తినండి, స్వర్గమే. కంఫర్ట్ ఫుడ్ అంటారు దీన్నే. బై ద వే ఎండాకాలం చాలా వరకు పులుసులు, చారులు ఇవి బాగా నచ్చుతాయి మనకి. తినడానికి నోటికి వచ్చే రుచి వస్తుంది. వేరే ఏం వండినా అంత టేస్టీగా అనిపించవు. సో బై ద వే ఈ చారులు, పులుసులు టామరైండ్ మనకి మంచిది కాదు, ఎక్కువ తినకూడదు, మితంగా తినాలంటారు. సో నేను అదే రెగ్యులర్గా హైదరాబాద్లో చారులు ఏం చేయను. అత్తయ్య మాత్రం శేఖర్కి ఇష్టం కాబట్టి చేస్తూ ఉంటారు. సో తర్వాత మెయిన్ పార్ట్ మీరు అందరు ట్రై చేయండి, ఇట్లా చేయరి, మస్తు టేస్ట్ ఉంటుంది. సో చేతిలో పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు వేసుకొని చేతితో పిసుకుతూ ఉండాలి మొత్తం మెత్తగా అయ్యే వరకు. ఆ తర్వాత మీ గోర్లు, మీ వేళ్ళు, మీ చేతులు, వా మంటలే మంటలు. అత్తయ్యకి అలవాటు కాబట్టి అట్లా వేసారు. కానీ అట్లా వేసిన టేస్ట్ బాగుంటుంది. నేను అట్లా చేయను, రోట్లో వేసి దంచుతాను. ఎందుకంటే చేతితో అట్లా పిసికిన అనుకోండి, పొద్దంతా నా చేతికి నూనె రాసుకొని ఊతుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత దీనికి తాళింపు వేసుకోవాలి. ఇంతే, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉంటే ఇంత కొత్తిమీర ఉన్నాయని వేసుకోండి. అంతేగాని దీంట్లోకి మీరు ఇలాంటి పప్పులు వేసుకోకూడదు, తాలింపులు వేసుకునేవి, శనగపప్పు ఇవన్నీ వేసుకోకూడదు, అంత టేస్ట్ బాగుండదు. సో మొత్తానికి దీంట్లో ఒక ఉల్లిగడ్డ కోసిస్తామా, ఒక ఉల్లిగడ్డ కోసేసేసుకోండి. నేను మేబీ షూట్ చేయకపోవచ్చు, ఎంత యమ్మీగా ఉంటుందో. తింటుంటే ఉల్లిగడ్డ క్రంచీగా వస్తుంది, ఇది పుల్లగా ఉంటుంది చారు. సో ఉల్లిగడ్డ వేసిన అత్తయ్య, నేను మర్చిపోయాను, వేసింది నేను షూట్ చేశాను. సో రెడీ. తర్వాత ఈ ఉయ్యాల కట్టింది రితుబాబు కోసం. కానీ తేజు, లవి దాన్ని ఊతనే ఉంటారు, వాడికే ఇయ్యరన్నమాట. సో తర్వాత ఏంటంటే పచ్చిమిర్చిలు ఇవాళ మిరపొడి పట్టిస్తా అని చెప్పాను కదా అత్తయ్య. మా అత్తయ్య ఎండుమిర్చిలు ఆరేసాక ఇది 4 3 మొత్తం అయితే 4 అని చెప్పారు అత్తయ్య. నాకు పట్టించేటప్పుడు 4 పొట్లాలు వేసి పట్టించి మళ్ళీ పట్టినా కూడా ఉప్పు కలిపింది. ఎందుకంటే ఆకుపొడి వాడామనుకోండి చాలా కారం ఉంటుంది, నాకైతే అందాజగా తెలియదు. సో మా అత్తయ్య నాకు ఇంకా రమ్య కంటే ఎక్కువ ఉప్పు కల్పిస్తుంది. నువ్వు జస్ట్ కొంచెం ఉప్పు వేసుకోదల్లి, మొత్తం కారపొడి వేసుకుంటే ఉప్పు కారం వేసుకున్నట్టే అని చెప్పి. కానీ అదేంటోనండి తెల్లబడదు ఉప్పు వేసినా కూడా. అండ్ టేస్ట్ వచ్చేసి మన చాలామందికి కారాలు బూజు వస్తూ ఉంటాయి, ఇట్లా పిడిసలు కట్టినట్టు అవుతుంటుంది. సో మా కారం అట్లా ఎప్పుడు అవ్వదు, ఏదో మరి అది ఎండుమిర్చి అందుకే బాగా డ్రై చేయాలంట. ఎవరో నిన్న చాలామంది మాకు వెహికల్స్ కావాలన్నారు. నిజంగానే మా అత్తయ్యకి తనకు ఓన్కి ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచన వస్తే ఖచ్చితంగా పికిల్స్ బిజినెస్ పెట్టిస్తాను. మా అత్తయ్య ఓన్ బిజినెస్ లాగా. సో మా అత్తయ్య ఉప్పు ఆరేసింది. తర్వాత నేను ఇల్లంతా కూడా పోవడానికి రెడీ అయిపోతున్నా. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ గద్దెలు కడిగి ఎండుమిర్చిలు ఆరేసింది. సో తర్వాత ఇల్లంతా కూడా వెళ్తాను. ఓ మై గాడ్, ఎందుకు అక్క నైట్ వేసుకొని పోతున్నారు అంటూ మా అన్నాడు. ఎందుకే డ్రెస్ వేసుకుంటే ఏంటని. ఇప్పుడు ఈ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ ఇంట్లోకి లోపలికి పోతా, డైరెక్ట్ కారులోనే వెళ్తున్నా. సో అనవసరంగా రిస్క్ తీసుకొని డ్రెస్ వేసుకునేందుకు అని నా ఫీలింగ్. సో బై ద వే నేను ఎప్పుడు ఇల్లందుకుంటూ ఏంది ఇలా బై ద వేలు ఎక్కువ వస్తున్నాయి ఏంటో. సో ఇల్లందుకుంటూ గాలిపల్లి పోయేటప్పుడు బయట దిగే పనుడు తప్ప మన నైటీల మీద తిరుగుతాం. సో
షెట్ మా అన్న ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. కానీ ఆడికి పోయి మళ్ళీ డ్రెస్ మార్చుకుంటే ఈ ఉడకపోతకి డ్రెస్సులు వేసుకునే సీనే లేదు. ఆ టైప్లో ఎండలు ఉన్నాయి ఈసారి. ఎందుకండి ఇన్ని ఎండలు ఉన్నాయి నాకెందుకో అనిపిస్తుంది. సిటీలో దీనికంటే ఎండలు ఇంకా బీభత్సంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మావి బిల్డింగ్స్ కావు, బంగ్లాస్ కావు, మావి రేగులు ఇల్లు, సారీ ఏమంటారు పెంకుడిల్లు. అందుకే మా ఇంట్లో కరెంటు పోయినా మరీ అంత ఉడకపోయేది. సో నేను ఇల్లంతా కొట్టుకొచ్చాను. యాక్చువల్లీ వచ్చి ఒక 4-5 రోజులు ఉండేది, కానీ శేఖర్కి అమ్మవారు అయిందని రానేలేదు. ఫైనలీ ఈరోజు వచ్చాను. మా టీచర్ అక్కకు జనాభా లెక్కలు రాసుకునే డ్యూటీ ఉందన్నమాట సమ్మర్లో కూడా. సో మా పొట్టి చూడండి ఎంత పెద్దగా అయింది, నడుస్తుంది కదా మా వేదమ్మ. అది చూసారా, ఓ చెప్పు వేసుకుంది, అది అడిగేసిలోపు ఇంకో చెప్పు ఊసిపోతుంది. ఊడిపోగానే రుత్తుగా నా చెప్పు అని తీసేసుకున్నాడు. సో ఈ పొట్టిది చెప్పులతోటి బాగా ఆడుతుంది. రుత్తు చిన్నప్పుడు కూడా అంతే అండి. పిల్లలకి చెప్పులలో ఏం కనిపిస్తుంది కానీ వాళ్ళ ఫస్ట్ టాయ్ ఫ్యాన్ అయితే, సెకండ్ టాయ్ చెప్పులే. ఎంతే చెప్పులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇది కూడా అంతే, మా అక్క చెప్పులు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఇక అన్న చెల్లెలు చెరు ఒక చెప్పు వేసుకొని తిరుగుతున్నారు. మా ఇంట్లో ఎక్కువ లేను నేను. ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళానంటే నెక్స్ట్ డే మధ్యాహ్నం ఇంటికి వచ్చేసాను. సో అంతే, ఒక పూటే ఉన్నాను. సో తర్వాత ఇటు చూడండి, ఏదైనా ఉంటే ఎక్కువ కొట్టుకోరు. మా రిత్తుగాడు మా ఇంటి దగ్గర గాలిపల్లిలో మా అక్షయ్ వితేజ్ ముగ్గురిని కొట్టి వాడి పంతం నెగ్గించుకుంటాడు. అదే వేదమ్మ దగ్గరికి వచ్చేసరికి మా పొట్టిది వీడికంటే చిన్నది కదా, సో చెల్లెన ఫీలింగ్ ఉంటుందేమో, ఎలాంటి మారం చేయడండి. సో లాస్ట్కు ఇంకా అది ఇయ్యలేదంటే ఏడుస్తాడు, కానీ తనైతే ఏమనడు. సో వాడు ఇప్పటి నుంచే గర్ల్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటుండు. నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసిన. యాక్చువల్లీ ఇంటికి పోయి ఏం చేసిన అంటే, ఏం చేసినా స్పెషల్గా ఏం వీడియో తీయలేదు, బట్ ఇవి చేసిన. మా అన్న జంతికలు చేయన్నారు. ఇవి చాలా వరకు వైశాస్ తింటూ ఉంటారు. జంతికలు మామిడి పండ్ల రసంలో చేయమన్నాడు మా అన్న. నేను ఎప్పుడో ఒకసారి కేరళ రెసిపీ ఏదో చూసిన, వాళ్ళు ఇట్లా బియ్య పిండిని బాగా ఉప్పి నూడిల్స్లా వేసేస్తారని. సో అట్లా వేసిన, దరిద్రం ఉంది టేస్ట్. మా అన్నయ్యకి నచ్చింది, మా అన్నయ్య తిన్నాడు. యాక్చువల్ జంతికలు కొంచెం వేరే ప్రాసెస్, అది టఫ్ ప్రాసెస్. నేను చేసింది వేరే ప్రాసెస్. సో అది చేసిన, పూజ చేసిన, ఇల్లంతా ఊడ్చిన, అంతకు మించి ఏం చేయలేదు. ఎందుకంటే ఎందుకో ఈసారి ఎక్కువ అలసిపోయి ఉన్నాను. సో ఇల్లు కొడదాం అనుకున్నాం. అన్న మళ్ళీ వచ్చినప్పుడు కొడుతుంది అన్న అని చెప్పేసి వచ్చేసాను. సో వచ్చేసరికి మా అత్తయ్య పట్టి పెట్టించింది కారపొడి. సో ఈ పక్కన ఉందేమో ఆకుపొడి అంట, ఇదేమో ఉప్పేసిన పొడి అంట. సో నా మాటలో కొన్ని మాట్లాడతాను విందురు. ఎందుకుమా ఈ కారపొడి ఇక్కడ మా తేజవాడు దోశలు కారం పులు తింటాడు ఎప్పుడు తింటా. సో ఇక్కడ మేము కారం పట్టించిన అత్తయ్య చూడండి, 20 కిలోల మిర్చీలు, 3 కిలోల ఉప్పు, 4 కిలోల ఉప్పు ఇస్తే ఇంతగా. అవునా అత్తమ్మా? ఇదేమో తొక్కులకు ఆకుపొడి, సాల్ట్ వేయరు, కదులురా కొంచెం దగ్గర చూపి. సో ఇదేమో కారం పొడి, ఉప్పు వేసింది మాకు కూరలకు, దానిలో దీనికి. సో ఇయర్ మొత్తం సరిగ్గా కారం, ఇది ఆల్రెడీ 5 కిలోలు పట్టించారు. సో ఇవి ప్రజెంట్ అనమాట రమ్మకి, నాకు గల్పిల్ల అత్తయ్య కూడా. సో మొత్తానికి మా అత్తయ్య ఏంటంటే పిల్లలు అక్కడ తీసుకుని కారపొడిది లోపల పెట్టుమంది, అదంతా బరువున పట్టుకొని పోయినా. తర్వాత ఏంటన్నా నేను ముట్టలేదు, ఒళ్ళంతా మంట స్టార్ట్ అయిపోయింది. సో మా కారపొడి బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా? నిజంగా అనుకునేరు, అలా నార్మల్గా చెప్తున్నాను. సో పెడితే ఖచ్చితంగా పెడదాం. తర్వాత ఏంటంటే ఇటు నాకు ఇల్లంతా కూడా నైట్ అంతా నిద్ర అవ్వట్లేదు. వచ్చాక వామిటింగ్స్ అయినాయి, హెడ్ఏక్ విపరీతంగా ఉండే. సో తర్వాత రెస్ట్ తీసుకున్నా. బాయ్.